కాకినాడ రూరల్ సెగ్మెంట్ నుంచి జనసేన పోటీకి సిద్ధమైంది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పంత నానాజీ పేరు ఖరారైంది. అయితే టికెట్ ఖరారు కాకముందే నానాజీ వర్గం చేసిన హడావుడితో టీడీపీలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అభ్యర్థిత్వంపై అధికార ప్రకటన రాకుండానే జనసేన కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు నానాజీ. దానిపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి దంపతులు సీట్ల సర్దుబాటుపై అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామంటున్నా ఆయన వర్గం మాత్రం కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోంది. ఆ క్రమంలో ఇప్పుడు నానాజీ ఎన్నికల బరిలో దిగడం ఖాయమవడంతో రూరల్ నియోజకవర్గం రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. కాకినాడ రూరల్ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత పంతం నానాజీని అధికారికంగా ప్రకటించారు టీడీపీ జనసేన అధ్యక్షులు. దాంతో నానాజీ వర్గంలో ఉత్సాహంతో సంబురాలు చేసుకుంటోంది. జనసేన పార్టీ యొక్క కాకినాడ రూరల్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ 1 and 2 ఎమ్మెల్యేలు పెట్టినటువంటి అక్రమ కేసుల్లో అనేక మంది బలైపోయి ఈరోజు మీరందరి యొక్క త్యాగం ఇవాళ నాకు ఇవాళ బీఫామ్ రావడానికి కారణం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2-3 నెలలుగా మాతో పాటు కలిసి ప్రయాణం చేసి ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం కేడర్ అందరికీ, నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సాధారణ పరిపాలన, మౌలిక సదుపాయాలు ప్రజలకు కరువయ్యాయి, పూర్తి స్థాయిలో కరువయ్యాయి. మామూలుగా ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు, ఆ డ్రైన్ తుడిచేవాడు లేడు, ఒక ముగ్గేసేవాడు లేడు, దోవల మంది కొట్టేవాడు లేడు, మంచినీళ్ళు సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చేవాడు లేరు, మంచినీళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి. ఇటువంటి సాధారణ పరిపాలన కూడా మిస్ అయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యూన్సీ ఉండడం జరిగింది. అది కాక వీళ్ళ యొక్క అక్రమ కబ్జాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆశావహులు టికెట్ల విషయంలో త్యాగాలకు సిద్ధమవ్వాలని, ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉన్నా పరస్పరం సహకరించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టం చేస్తున్నారు. అయితే కాకినాడ రూరల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. తనకు టికెట్ ఖరారవ్వటానికి ముందే కాకినాడలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు పంతం నానాజీ. ఈ కార్యక్రమానికి రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తులను మొక్కుబడిగా ఆహ్వానించినప్పటికీ ఆయన వర్గాన్ని చిన్నచూపు చూశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో సత్యనారాయణమూర్తి, ఆయన వర్గీయులు మాత్రం జనసేన శ్రేణులపై ఆగ్రహంతో ఉన్నారట. 4 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు. 2014లో గెలిచిన పిల్లి అనంతలక్ష్మి బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతున్న తమను తక్కువ చేసి చూస్తున్నారన్నది పిల్లి సత్యనారాయణమూర్తి వర్గీయుల వాదన. ఇంకోవైపు అత్యధిక బీసీ ఓటర్లున్న రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడిగా పేరు సంపాదించుకున్న పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులకు కాకుండా కాపు సామాజిక వర్గం వారికి టికెట్ ఎలా కేటాయిస్తారని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గంలో బీసీలకు లేదా పిల్లి సత్యనారాయణమూర్తికి సీట్ కేటాయిస్తే తామంతా టీడీపీ జనసేనల విజయానికి కృషి చేస్తామని, లేని పక్షంలో పార్టీకి మద్దతివ్వమని కొందరు బీసీ నాయకులు 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి అల్టిమేటం జారీ చేశారు. అయితే ఇదే విషయంపై పిల్లి సత్యనారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించి పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యం అంటున్నారు. 40 ఏళ్లుగా తన వెంట ఉన్నవారు కొందరు ఉద్రేకంగా మాట్లాడి టికెట్ జనసేనకిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని చెప్పడం దురదృష్టకరమని, వారి తరపున క్షమాపణ కోరుతున్నట్టు పిల్లి సత్యనారాయణమూర్తి ప్రకటించారు. ఎందుకు అనుకున్నారు, మీరు ఎందుకు చేయమనుకున్నారో, మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆల్ రైట్, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని 5,000 మంది 2,000 మంది తోటి అక్కడ ఉంటే అందం. అది ఇలా వచ్చిన వాళ్ళ పార్టీ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేసేసుకొని మమ్మల్ని పిలిస్తే ఎలాగా మనందరం కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ అక్కడ పెట్టుకుందామని, ఇలా చేద్దామని, అలా చేద్దామని అంటే ఒక అందంగా ఉన్నాం, అందరం వెళ్తామేమో. అది కూడా చెప్పలే. పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ
నాయకుడు ఇల్లు వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు. ఎప్పీరియన్స్ ఏమి రావాలానికి? తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఏకమై ఈ పార్టీ కార్యాలయం ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి పని చేసుకున్నారని ఎప్పీరియన్స్ తీసుకురావాలి మేము అక్కడ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది లేదు. రండి మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా ఓపెన్ చేసేస్తున్నారు ఏంటని. ఏంటంటే ఏం చెప్పని సమాధానం? ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఎలాంటి అమ్మా, కష్టం ఉన్న వాళ్ళు అడగండి. నేను నాకు చెప్పారు ఆయన, నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బుక్ పెట్టుకుని మా కార్యకర్తలు తీసుకుని మీ దగ్గరికి వస్తానండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. నాకన్నా ముందు మీకు చెబితే నాకు టికెట్ వచ్చిందండి నాకు మద్దతు ఇవ్వండి మీరు రండి అంతే తప్ప ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పాను ఆయన. నానాజీకి టికెట్ ప్రకటన వెలువడక ముందే టీడీపీ శ్రేణుల పరంగా తలెత్తిన వివాదం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా తయారయ్యింది. రెండు పార్టీల అధినేతల పిలుపు మేరకు నాయకులు కలిసి పనిచేసినా క్యాడర్ మధ్య సమన్వయం కుదరకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాకినాడ రూరల్ టీడీపీ శ్రేణులు జనసేనకు అనుకూలంగా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టికెట్ బీసీ నాయకుడికిస్తేనే కలిసి పనిచేస్తామని ఆ వర్గానికి చెందిన పసుపు నేతలంటున్నారు. మరి ఈ పరిస్థితిని టీడీపీ జనసేన బాస్లు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.